ఎస్వి రంగారావు గారు తెరపై ఈయన కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో చెప్పరాని ఆసక్తి కనిపిస్తుంది. ఆయన డైలాగ్ వింటే ఎక్కడున్నా ఆ నిండైన రూపం గుర్తుకొస్తుంది. తెర నిండుగా ఉండే ఆ విగ్రహం నిగ్రహంగా నటిస్తే, పాత్రకు తగిన ఆగ్రహం ప్రదర్శిస్తే, అనువైన చోట అనుగ్రహం చూపిస్తే, అవసరమైన చోట ఆప్యాయత పంచితే, కనిపించాల్సిన చోట కళ్ళెర్ర చేసి రౌద్రం చూపించగలిగితే ఎలా ఉంటుంది? అలాంటి నవరసాల్ని ఏక పాత్రలో కలిపితే ఎలా ఉంటుందో ఆయనే ఎస్వీఆర్ గారు. అనేక అపురూపమైన పాత్రల్లో అనితర సాధ్యమైన తన అభినయంతో అలరించారు. నటనకే నటనను నేర్పిన నరుడు. నాటకమైన, కథానిక అయిన, పౌరాణికమైన, జానపదమైన, చారిత్రకమైన, సాంఘికమైన, ప్రతినాయకుడిగానైనా, గుణచిత్ర నటునిగానైనా తనదైన బాణి పలికించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన వారసులు సినిమాల్లోకి రాకపోయినా ఆయన్ని గురువుగా భావించి ఎంతో మంది నటనను నేర్చుకుంటూనే ఉన్నారు. ఆయనలా నటించాలని ఆరాటపడతారు. కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే సూర్య చంద్రులు ఒక్కరే ఉన్నట్టు ఎస్వీఆర్ కూడా ఒక్కరే. ఆయనకి రీప్లేస్మెంట్ లేదు, ఉండదు. ఆయన నటించిన చివరి చిత్రం యశోద కృష్ణ విడుదలై 50 ఏళ్లు పూర్తవుతోంది. ఆయన చనిపోయాక ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎస్వి రంగారావు గారికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. ఎస్వి రంగారావు గారి పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జూలై 3న కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. తల్లిదండ్రులు సామర్ల లక్ష్మీ నరసాయమ్మ, సామర్ల కోటేశ్వర నాయుడు. కోటేశ్వరరావు నాయుడు గారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా చేసేవారు. వీరి పూర్వీకులది కాకినాడ కాగా కృష్ణా జిల్లా నూజివీడులో స్థిరపడ్డారు. నూజివీడులోనే పుట్టారు ఎస్వి రంగారావు గారు. తన తాతగారైన రంగారావు పేరునే ఈయనకు పెట్టాలనుకున్నారు. తల్లి వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడంతో కుమారుడికి వెంకట రంగారావు అని పేరు పెట్టారు. ఎస్వీఆర్ గారి మరో తాత కోటయ్య నాయుడు నూజివీడు హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ గా సేవలందించారు. ఆయన మేనమామ బడేటి వెంకటరామయ్య గారు అప్పట్లో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. న్యాయవాది కూడా. ఇక తండ్రికి జాబ్ కారణంగా ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉండేవి. దీంతో పిల్లల చదువుకి ఇబ్బంది అవుతోందని భావించిన కోటేశ్వరరావు నాయుడు గారు తమ పిల్లలను తన తల్లిని తోడుగా ఇచ్చి మద్రాసుకు షిఫ్ట్ చేశారు. అలా తన నాయనమ్మ గంగారత్నమ్మ గారితో కలిసి మద్రాసుకు వెళ్లారు ఎస్వీఆర్ గారు. ట్రిప్లికేన్లో వీరు నివాసం ఉండేవారు. మద్రాసులో హిందూ హై స్కూల్లో విద్య పూర్తి చేశారు. అప్పటి వరకు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది కానీ సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన లేదు. ఎస్వీఆర్ గారు బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్ బాగా ఆడేవారు. అయితే స్కూల్లో ఓ నాటకంలో అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. మొదటిసారిగా ఓ మాంత్రికుడికి అసిస్టెంట్ వేషం వేయాల్సి వచ్చింది. అందులో బాగా చేశారు. ఆ నాటకం అయ్యాక హెడ్ మాస్టర్ పిలిచి, ఒరే రంగా, నువ్వేరా, బాగా చేశావు అన్నారట. ఆ తరువాత ఫ్రెండ్స్ వచ్చి మెచ్చుకుంటూ పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఎస్వీఆర్ గారికి ఆశ్చర్యం అనిపించింది. ఈ మాత్రం నటనకే ఇంత మంచి పేరు వచ్చిందా, ఇంకా పెద్ద పాత్ర చేస్తే ఎంత గుర్తింపు వస్తుందో అనుకున్నారు. అప్పటి నుండి నటనపై దృష్టి పెట్టారు. స్కూల్లో ఏ నాటకమున్నా వేసేవారు. అక్కడే మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పుడే తాను నటనలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఎస్వీఆర్ గారు. అప్పట్లో బళ్ళారి రాఘవాచార్యులు గారు, స్థానం నరసింహారావు గారు, పారుపల్లి సుబ్బారావు గారు, డివి సుబ్బారావు గారు, గోవిందరాజుల సుబ్బారావు గారులకు నాటక ఉద్దండులుగా పేరుండేది. ఓసారి ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్సవాలకు వారు వచ్చారు. వారి నాటకాలను, వారికి నాటకాలకు వచ్చిన చప్పట్లను చూసిన ఎస్వీఆర్ గారు ఆ రాత్రి నిద్రపోలేదు. తాను కూడా అలాగ పేరు తెచ్చుకోవాలని అనుకునేవారు. దీంతో స్కూల్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా నాటకాలుంటే వెళ్లేవారు. ఇక సినిమాలు కూడా ఎక్కువగా చూసేవారు. తాను ఎక్కువసార్లు చూసిన సినిమా లవకుశ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చిన్నతనంలో సినిమాలంటే ఇష్టం ఉండడంతో సినిమాలకు వెళ్లి వచ్చాక తన్నులు కూడా తినేవారు. తన నాయనమ్మతో కలిసి ఉండేవారు ఎస్వీఆర్ గారు. నాయనమ్మ గారు రాత్రి 8 గంటలకల్లా నిద్రపోయేవారు. ఎస్వీఆర్ గారు ముందు గదిలోనే నిద్రపోయేవారు. నాయనమ్మ నిద్రపోయాక ఎస్వీఆర్ గారు మెల్లగా లేచి సెకండ్ షోకి వెళ్లేవారు. ముందు గదిలోనే నిద్రపోవడంతో ఆమెకు కూడా తెలిసేది కాదు. రోజు అలాగే చేసేవారు. అయితే ఓ రోజు గాలివాన కారణంగా ఆ ప్రాంతంలో కరెంట్ లేదు. దీంతో ఎస్వీఆర్ గారిని లేపేందుకు నాయనమ్మ ముందు రూమ్ వద్దకు వెళ్లి పిలిచారు. ఎంతసేపు పిలిచినా ఉలుకు పలుకు లేదు. దీంతో ఆమె ఆ గదిలోకి వెళ్లి చూశారు. కానీ అక్కడ ఎస్వీఆర్ గారు లేరు. 4 దిళ్లు పెట్టి ఉన్నాయి. దీంతో ఆమె చాలా టెన్షన్ పడ్డారు. ఎస్వీఆర్ గారు ఎటు వెళ్లారో తెలియక అలాగే ఎదురు చూస్తూ కూర్చుండిపోయారట. సెకండ్ షో చూసి అర్ధరాత్రి దాటాక వచ్చారు ఎస్వీఆర్ గారు. ఎస్వీఆర్ గారిని చూడగానే నాయనమ్మకు విపరీతమైన కోపం వచ్చి బెత్తంతో వాతలు వచ్చేలా కొట్టారట. ఆ తరువాత మళ్లీ ఆవిడే ఆ గాయాలకు వెన్న రాస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే ఎస్వీఆర్ గారు మాత్రం ఆమెను చూసి నవ్వుతూనే ఉన్నారు. దీంతో ఆమె తన మనోడిని గట్టిగా హత్తుకుని అలా చెప్పకుండా బయటకు వెళ్ళొద్దని అన్నారట.
ఇక నాయనమ్మకు తెలిసిపోవడంతో రోజూ కాకపోయినా వారంలో 2-3 సినిమాలు చూసేవారు. అక్కడే ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. ఆ టైంలోనే ఎస్వీఆర్ గారి మేనమామ బడేటి వెంకట్రామయ్య గారు చనిపోయారు. దీంతో ఆ కుటుంబానికి తోడుగా ఉండేందుకు నాయనమ్మ ఏలూరుకు వచ్చేయడంతో ఆమెతో పాటు ఎస్వీఆర్ గారు కూడా ఏలూరు వచ్చారు. కుటుంబంలో సినిమాల్లో గాని నాటకాల్లో గాని ఎవరూ లేరు. కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. వారిలాగానే ఎస్వీఆర్ గారు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు నాయనమ్మ కోరుకునేవారు. దీంతో విశాఖపట్నంలోని మిసెస్ ఏవియన్ కళాశాలలో ఇంటర్మీడియట్, కాకినాడలోని పిఆర్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి పలు నాటకాల్లో నటించారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. అక్కడే షేక్స్పియర్, షెర్లాక్, సీజర్ లాంటి నాటకాలు వేశారు. ఇక ఖిల్జీ రాజ్యపతనం నాటకంలో మాలిక్ కపూర్ పాత్ర, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్రతో మెప్పించారు. ఆ నాటకాల ద్వారానే అంజనీదేవి గారు, ఆదినారాయణరావు గారు, బిఎస్ సుబ్బారావు గారు, రేలంగి గారి వంటి వారితో ఎస్వి రంగారావు గారికి పరిచయం ఏర్పడింది. తనకు నాటకాలంటే ఇష్టం ఉన్నా ముందుగా జీవితంలో స్థిరపడాలని తల్లిదండ్రులు కోరడంతో పాటు తనకు పరిచయం ఉన్న ఓ అభిమాని సలహాతో ఫైర్ సర్వీసెస్లోకి ఉద్యోగం కోసం ప్రయత్నించారు. తొలి ప్రయత్నంలోనే ఫైర్ సర్వీస్లో ఉద్యోగం వచ్చింది. బందర్లో, విజయనగరంలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు. అయితే తన మనసు మాత్రం నటన వైపే వెళ్లేది. ఆ ఉద్యోగంలోనే కొనసాగితే తాను నాటకాలకు దూరం అవుతానేమోనన్న భయం ఉండేది. దీంతో ఆ ఉద్యోగం వదిలేశారు. అలా నాటకాల్లో కొనసాగారు. కొన్నాళ్లకు ప్రముఖ నాటకమైన పీష్వా నారాయణరావు వధ నాటకంలో 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర ధరించి మెప్పించారు. అప్పటికి ఎస్వీఆర్ గారి వయస్సు దాదాపు 20 సంవత్సరాలే. అయినా ఆ పాత్రలో నటించి మెప్పించారు. ఇక దర్శకులు బివి రామానందం గారు ఎస్వీఆర్ గారికి దూరపు బంధువు. అప్పటికే ఎస్వీఆర్ గారి నటనను చూసిన ఆయన స్వయంగా ఓ పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. అదే 1948లో వచ్చిన వరూధిని చిత్రం. ఈ సినిమాలో ప్రవరాఖ్యుని పాత్రలో తొలిసారి తెరపై కనిపించారు ఎస్వీఆర్ గారు. నటి గిరిజ తల్లి దాసరి తిలకం గారు ఆయన సరసన నటించారు. ఈ సినిమాకు గాను ₹750 రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే ఈ సినిమాలో తొలి రోజున మాత్రమే డైలాగ్ చెప్పేందుకు తడబడ్డారట. ఎస్వీఆర్ గారికి రంగస్థలంపై అనుభవం ఉన్న సినిమా వాతావరణం డిఫరెంట్గా ఉండడంతో వెంటనే ఇమ్మడలేకపోయారు. అంతేకాకుండా రంగస్థలంలో స్త్రీ పాత్రలను కూడా మగవారే వేసేవారు. కానీ వరూధిని సినిమాలో దాసరి తిలకంతో కలిసి నటించాలనేసరికి కంగారు పడ్డారట. ఓ సీన్లో ఆమె ఎస్వీఆర్ గారి పక్కకు రాగానే భయపడిపోయి దూరం జరిగారట. అయితే డైరెక్టర్ బివి రామానందం గారు మాట్లాడుతూ, సినిమాల్లో ఇంతే ఉంటుంది, నువ్వు దూరంగా ఉంటే కుదరదు. ఈ సీన్లో ఆమె నిన్ను ప్రేమిస్తుంది, దగ్గరగా ఉండాలి అని చెప్పడంతో ఎలాగోలా ఆ సీన్ను పూర్తి చేశారు. ఆ తరువాత డైరెక్టర్ గారు పిలిచి ధైర్యం చెప్పడంతో డైలాగులు చెప్పారు. ఆ సినిమా రిలీజ్ అయినా అనుకున్నంత ఆడలేదు. అప్పుడే ఎస్వీఆర్ గారు కొన్ని విషయాల్లో డౌట్స్ వచ్చి వెనక్కి వచ్చేశారు. తెలియని వారితో నటించడం కష్టమని, తన ఫేస్కు పాత్రలు సెట్ అవుతాయో లేదోనన్న సందేహంతో వెనక్కి వచ్చేసి జంషెడ్పూర్లోని టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. అక్కడ తెలుగువారు ఎక్కువగానే ఉండేవారు. అక్కడి తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వీరాభిమన్యు నాటకంలో కర్ణుడి పాత్ర, ఊర్వశి నాటకంలో దుర్వాస మహర్షి పాత్ర పోషించారు. ఆ నాటకాలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి వారు మళ్ళీ మీరు సినిమాల్లోకి వెళ్లాలని, బాగా చేస్తున్నారు అని చెప్పడంతో ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి మద్రాసుకు వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఆ టైంలోనే తన మేనమామ కుమార్తె అయిన లీలావతి గారితో వివాహం జరిగింది. వివాహం అయ్యాక కొన్నాళ్ల పాటు ఏలూరులోనే ఉండాల్సి వచ్చింది. ఎస్వీఆర్ గారు సినిమాల్లోకి వెళ్లాలని, హీరో అవ్వాలని అనుకున్న పరిచయాలు లేవు. అయినా సరే స్నేహితుల సలహాతో నిర్మాతలను, డైరెక్టర్లను కలిసేందుకు ప్రయత్నించేవారు. ఓసారి గోవిందరాజుల సుబ్బారావు గారు అంటే బిఎస్ సుబ్బారావు గారిని కలిసి తాను హీరో పాత్ర చేస్తానని అన్నారట. అయితే బివి సుబ్బారావు గారు ఎస్వీఆర్ గారిని చూసి, నువ్వు హీరోగా వద్దబ్బాయి, నా మాట విని విలన్ పాత్రలు ఎంచుకో, బాగుంటుంది అని చెప్పారు. అయితే హీరో పాత్ర కోసం తాను వచ్చానని, విలన్ పాత్రలు చేయడం ఇష్టం లేదని అనుకుని సైలెంట్ అయిపోయిన ఎస్వీఆర్ గారు మళ్ళీ రేపు వస్తానని చెప్పి వెనుదిరిగారు. కొన్ని రోజులకు ఎల్వి ప్రసాద్ గారి ద్రోహి సినిమాలో ఛాన్స్ ఉందని తెలిసి వెళ్లారు. అప్పటికి ఆ ఛాన్స్ రాళ్లబండి కుటుంబరావు గారికి ఇచ్చేశారు. ఇక మన దేశం సినిమాలో పాత్ర కోసం వెళ్తే అప్పటికే నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు ఆ పాత్రలకు బుక్ అయిపోయారు. అయితే తన 2 సినిమాల్లో ఛాన్స్ల కోసం వచ్చిన ఎస్వీఆర్ గారిని చూసిన డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు మన దేశం సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. ఇక తిరుగుబాటు సినిమాలోనూ అలాంటి పరిస్థితే ఎదురై చిన్న పాత్రే దక్కింది. అయితే ఎస్వీఆర్ గారి నటనను చూసిన ఎల్వి ప్రసాద్ గారు స్వయంగా ఎస్వీఆర్ గారిని వెంట పెట్టుకుని తన గురువైన హెచ్ఎం రెడ్డి గారి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన నిర్దోషి సినిమా తీస్తున్నారు. మా వాడు బాగా చేస్తాడు, మంచి రోల్ ఇవ్వండి అన్నారట. హెచ్ఎం రెడ్డి గారు ఎస్వీఆర్ గారిని చూసి విలన్గా పనికొస్తాడు అని చెప్పారు. కానీ అప్పటికే ఆ సినిమాకు ముక్కామల గారు బుక్ అయిపోయారని, మరోసారి చూద్దాం, డోంట్ వరీ అని చెప్పారు.
ఓవైపు పాత్రలు దొరక్క ఇంటి నుండి డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక తనలో తానే ఆలోచించుకుంటూ ఉండేవారు ఎస్వీఆర్ గారు. ఎవరికీ తన ఇబ్బందులను చెప్పేవారు కాదు. చాలా మంది ఎస్వీఆర్ గారిని నువ్వు మళ్ళీ ఉద్యోగంలో చేరు అని చెప్పారట. అందుకు ఇష్టపడిన ఎస్వీఆర్ గారు సైలెంట్ గా ఉండేవారు. కొంతకాలం తర్వాత ఎస్వీఆర్ గారిలో మరింత పట్టుదల పెరిగింది. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూశారు. మరోసారి బిఏ సుబ్బారావు గారిని కలిశారు. ఎస్వీఆర్ గారి ప్రయత్నాలను చూసిన బిఏ సుబ్బారావు గారు ఎస్వీఆర్ గారితో మాట్లాడుతూ, అబ్బాయి, ఓ సినిమాలో విలన్ పాత్రకు ఛాన్స్ ఉంది. నువ్వు ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నటిస్తాను అంటేనే నేను తీసుకెళ్తాను అన్నారట. అప్పటికే 2 ఏళ్లుగా ఎదురు చూస్తుండడంతో పాత్ర ఏదైనా సరే చేయాల్సిందేనని అనుకున్నారు ఎస్వీఆర్ గారు. విలన్ పాత్రలు నటించేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఆయన ఎస్వీఆర్ గారిని వెంట పెట్టుకుని అప్పటి ఇండస్ట్రీ పెద్దలను కలిసి, మావాడే, తెలుగు బాగా వచ్చు, ఏదైనా మంచి పాత్ర ఇవ్వాలి అని కోరారు. దీంతో మోహిని విజయం సినిమాలో హీరో పాత్ర దక్కింది. తాను హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని, ఎలాగైనా హీరో పాత్ర దొరికింది అనుకున్నారు ఎస్వీఆర్ గారు. ఆ సినిమాకు డైరెక్టరే నిర్మాత కూడా. సినిమా మొదలైన డైరెక్టర్ ఆకస్మికంగా చనిపోవడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో పరిస్థితి మొదటికొచ్చింది. అయినా అధైర్యపడలేదు. మరోసారి ఎల్వి ప్రసాద్ గారి ద్వారా ఛాన్స్ వచ్చింది. అదే ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో చక్రపాణి గారు, నాగిరెడ్డి గారి విజయ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన షావుకారు సినిమా. విజయ ప్రొడక్షన్స్ ఫస్ట్ మూవీ కూడా ఇదే. 1950 ఏప్రిల్ 7న రిలీజ్ అయిన ఈ మూవీలో ఎన్టీఆర్, షావుకార్ జానకి, గోవిందరాజులు సుబ్బారావు, శాంతకుమారి తదితరులు నటించారు. మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సున్నపు రంగడు పాత్రలో ఎస్వీఆర్ గారికి మంచి గుర్తింపు వచ్చింది. అదే ఏడాది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అంజలీదేవి తదితరులు నటించిన పల్లెటూరి పిల్ల సినిమాలో ఛాన్స్ వచ్చింది. బిఏ సుబ్బారావు గారి డైరెక్షన్లో ఆయనే నిర్మాతగా వచ్చిన ఈ సినిమా 1950 ఏప్రిల్ 27న రిలీజ్ అయి హిట్ అయింది కూడా. అంటే ఎన్టీఆర్ గారితో వరుసగా 2 సినిమాల్లో నటించారు ఎస్వీఆర్ గారు. నటన పరంగా చూస్తే ఎన్టీఆర్ గారితో కలిసి నటించినా అప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైంలో తండ్రి ధవళేశ్వరంలో ఉండేవారు. తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో సొంతూరుకి వచ్చారు. ఆ టైంలోనే పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర ఉందని, వెంటనే రావాలని డైరెక్టర్ బిఏ సుబ్బారావు గారు ఎస్వీఆర్ గారికి టెలిగ్రామ్ పంపారు. దీంతో మద్రాస్ ట్రైన్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్కి వెళ్లారు ఎస్వీఆర్ గారు. ఆ టైంలోనే తండ్రి గారు చనిపోయారన్న వార్త వచ్చింది. ఆ కార్యక్రమాలు ముగించుకుని 11 రోజుల తర్వాత మద్రాస్ వెళ్లారు. అప్పటికే ఆ సినిమాలో విలన్ పాత్రను గోవిందరాజు గారికి ఇచ్చేశారు. దీంతో ఆ సినిమాలో ఎస్వీఆర్ గారికి చిన్న పాత్ర దక్కింది. అయినా మంచి గుర్తింపు వచ్చింది. పల్లెటూరి పిల్ల, షావుకారు సినిమాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అదే ఏడాది విజయ ప్రొడక్షన్స్ నిర్మాణంలోనే వచ్చిన పాతాళ భైరవి సినిమాలో నేపాలీ మాంత్రికునిగా నటించారు. ఆ పాత్రలో ఎస్వీఆర్ గారి నటన అద్భుతం అని చెప్పవచ్చు. ఆ పాత్ర తరువాత వరుసగా ఛాన్స్లు వచ్చాయి. తనకు ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో జీవించేవారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో ఎస్వీఆర్ గారు విజయ ప్రొడక్షన్స్ ఆస్థాన నటయ్యారని చెప్పవచ్చు. ఇతర బ్యానర్లలోనూ చాలా సినిమాలు వచ్చేవి. నచ్చిన పాత్ర మాత్రమే చేసేవారు ఎస్వీఆర్ గారు. 1952లో వచ్చిన పెళ్లి చేసి చూడు సినిమాలో ఎస్వీఆర్ గారు పోషించిన వియ్యన్న గారి పాత్ర తెలుగు వారిని బాగా ఆకట్టుకుంది. ఆ మూవీ తమిళ వర్షన్లోనూ ఆయనే నటించారు. అదే ఏడాది దాసి, పల్లెటూరు సినిమాల్లో నటించారు ఎస్వీఆర్ గారు. ఇక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి సినిమాల్లో వారికి సరిపడే పాత్ర ఎవరంటే టక్కున గుర్తొచ్చేలా పేరు తెచ్చుకున్నారు ఎస్వీఆర్ గారు. బ్రతుకు తెరువు, చండీరాణి, దేవదాసు, పరదేశి, పెంపుడు కొడుకు ఇలా వరుస సినిమాల్లో నటించారు. 1957లో వచ్చిన మాయాబజార్లో ఘటోత్కచుడి పాత్ర ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. అనార్కలిలో అక్బర్గా, ఉషా పరిణయంలో బాణాసురుడిగా, బాలభారతంలో భీష్ముడిగా, మహాకవి కాళిదాస్లో భోజనుడిగా, దక్ష యజ్ఞంలో దక్ష ప్రజాపతిగా, పాండవ వనవాసంలో దుర్యోధనుడిగా, మాయాబజార్లో ఘటోత్కచుడిగా, హరిశ్చంద్రలో హరిశ్చంద్రునిగా, భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడిగా, నర్తనశాలలో కీచకుడిగా, భూ కైలాస్లో మాయాసురుడిగా, వినాయక చవితి, దీపావళి సినిమాల్లో నరకాసురుడిగా, సారంగధరలో రాజరాజ నరేంద్రుడిగా, సంపూర్ణ రామాయణంలో రావణుడిగా, బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడుగా, గుణసుందర్లో ఉగ్రసేనుడిగా, సతీ సావిత్రిలో యమధర్మరాజుగా నటించారు ఎస్వీఆర్ గారు. ఆ సినిమాల్లో నాయక ప్రతినాయక పాత్రలు ఒకటికి మించి మరొకటి ఉంటాయని చెప్పవచ్చు. ఆ పాత్రలో ఎస్వీఆర్ గారి నటన చూశాక ఆ పాత్రలో ఎవరిని ఊహించుకోలేం కూడా. తన కెరీర్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు ఇలా అందరితోనూ నటించారు.
అంతేకాకుండా తమిళంలోనూ పలు సినిమాల్లో నటించారు. తన భాషణ, ఉచ్చారణ, పలికే విధానం, మాటల విరుపు, ఎక్స్ప్రెషన్స్లో తనకు సాటిలేరనే స్థాయిలో నటించేవారు. అందుకే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. సతీ సావిత్రి సినిమాను అప్పట్లో మద్రాసులోని జెమినీ స్టూడియోలో షూట్ చేస్తున్నారు. ఆ టైంలోనే భారత పర్యటనలో భాగంగా మద్రాసుకు వచ్చారు అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్ లై. మద్రాసులోని జెమినీ స్టూడియోను కూడా విజిట్ చేశారు. అప్పటికే ఎస్వీఆర్ గారి సినిమాలను చూసిన ఆయన ఎస్వీఆర్ గారిని కలవాలని అనుకున్నారట. తీరా జెమినీ స్టూడియోస్కి వచ్చేటప్పటికి ఎస్వీఆర్ గారు యమధర్మరాజు మేకప్లో ఉన్నారట. దీంతో ఆయన ఎస్వీఆర్ని చూసి ఆశ్చర్యపోవడంతో పాటు 2 సీన్లలో ఎలా నటిస్తారో కూడా చూశారు అని చెప్తారు. ఆ మూవీతో పాటు దేవాంతకుడు సినిమాలోనూ ఆయన నటించిన యమధర్మరాజు పాత్ర ఇప్పటికీ ప్రత్యేకమని చెప్పవచ్చు. అందుకే ఎస్వీఆర్ గారి గురించి సీనియర్ నటులైన గుమ్మడి గారు అప్పట్లోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం, కానీ ఆయన దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనూ పుట్టి ఉంటే ప్రపంచంలోనే 5 మంది ఉత్తమ నటుల్లో ఒకడై ఉండేవారు అని అన్నారంటే ఎస్వీఆర్ గారు ఎలాంటి నటులో అర్థం చేసుకోవచ్చు. సీనియర్ నటులు నాగభూషణం గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎస్వీఆర్ గారు ఇతర దేశాల్లో పుట్టి ఉంటే, వేరే భాషల్లో నటించి ఉంటే ఆయనకు తప్పనిసరిగా ఆస్కార్ వచ్చి ఉండేదని వ్యాఖ్యానించారు కూడా. ఇక తెలుగు చిత్రసీమలో మరుపురాని చిత్రాల్లో ఒకటి నర్తనశాల. కమలాకర కామేశ్వరరావు డైరెక్టర్గా, సి లక్ష్మీరాజ్యం, కె శ్రీధర్రావు నిర్మాతలుగా వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, దండముడి రాజగోపాలరావు గారు, ఎస్వీఆర్ గారు, మిక్కిలినేని గారు, రాజ్నాల గారు, ముక్కామల గారు నటించారు. ఈ సినిమాలో కీచుకుని పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారి నటనకు అంతర్జాతీయంగా పేరు వచ్చింది. ఈ మూవీకి సంబంధించి 1964లో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటునిగా అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఒక భారతీయ నటుడికి, తెలుగు నటుడికి అంతర్జాతీయ పురస్కారం రావడం అదే మొదటిసారి. ఆయన అవార్డు తీసుకుని వస్తున్న విమానం మద్రాసులోని మినంబాకంలో ల్యాండ్ అయ్యేందుకు కూడా కష్టమైంది. అంతమంది అభిమానులు వచ్చారు. డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గారితో పాటు స్వయంగా ఎన్టీఆర్ గారు కూడా విమానాశ్రయానికి చేరుకుని ఎస్వీఆర్ గారి కోసం ఎదురుచూశారు. రాత్రి 9 గంటలకు విమానం ల్యాండ్ అయింది. ఎస్వీఆర్ గారు విమానం దిగాక ఎన్టీఆర్ గారు స్వయంగా అభినందనల మాల వేసి ఎస్వీఆర్ గారిని హక్ చేసుకున్నారు. ఆ టైంలో ఆ ఇద్దరి ముఖాల్లో తెలియని చామింగ్ కనిపించిందని, ఆ సినిమాకు అవార్డు రావడం గర్వంగా ఉందని డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గారు వ్యాఖ్యానించారు. ఇక ఎస్వీఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ద్వారం నుండి బయటకు రాలేని పరిస్థితి ఉండడంతో ఎయిర్పోర్ట్లోనే చాలాసేపు ఉండిపోవాల్సి వచ్చింది. అంతటి జనసందోహం చూసిన ఎస్వీఆర్ గారు చాలా భావోద్వేగానికి గురయ్యారట. రాత్రి 10 అవుతున్నా ఇంకా జనాలు పెరుగుతూనే ఉన్నారు. దీంతో స్వయంగా ఎస్వీఆర్ గారు, ఎన్టీఆర్ గారు నడుచుకుంటూనే ముందుకు కదిలారు. కొంచెం దూరం వెళ్ళాక వాహనం ఎక్కారు. ఇక రాత్రి 11 గంటలైనా దారి పొడవునా అభిమానులు ఎస్వీఆర్ గారికి, ఎన్టీఆర్ గారికి జేజేలు పలుకుతూనే ఉన్నారు. వారి నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి. ఈ అభిమానుల్లో తెలుగువారి కంటే కూడా తమిళులే ఎక్కువగా ఉండడం గమనించాల్సిన అంశమే. తమిళంలోనూ ఎస్వీఆర్ గారికి భారీగా అభిమానులున్నారు. అదే సినిమాకు గాను ఎస్వీఆర్ గారు రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. 1964 మే 12న మద్రాసులో భారీ అభినందన సభ ఏర్పాటు చేశారు. మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాస్ సినిమా ప్రేక్షక సంఘం ఇలా వందల సంఖ్యలో సన్మానాలు అందుకున్నారు. అన్నయ్, శారద, నాను మోరుపెన్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పారితోషికం స్వీకరించారు. ఎస్వీఆర్ గారిని నట యశస్వి, నట సామ్రాట్, విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ అని పలు బిరుదులతో పిలిచేవారు. ఇక ఆంధ్ర విష్ణువు కథలో నిశింభుడి పాత్రలో తెలుగువారి రౌద్రాన్ని, తెలుగు నేల పౌరుషాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎస్వీఆర్ గారు అంధుడిగా నటించిన బంగారు పాప సినిమాకు మూలం జార్జ్ ఇలియట్ రాసిన సైలాస్ మార్నర్ అనే నవల. బంగారు పాప సినిమా తీసే సమయానికి రైటర్ ఇలియట్ చనిపోయారు. ఇక బంగారు పాప సినిమాను ఓసారి చూసిన చార్లీ చాప్లిన్ మాట్లాడుతూ, ఇలియట్ బతికి ఉంటే బంగారు పాప సినిమాలో మిస్టర్ ఎస్వీఆర్ గారి నటనను చూసి సంతోషించేవారు అని చెప్పారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే, ఎస్వీఆర్ గారు బంగారు పాప సినిమాలో అంధుడి వేషం వేస్తుండగా ఎన్టీఆర్ గారు కూడా చిరంజీవులు సినిమాలో అంధుడి వేషం వేస్తున్నారు. ఆ టైంలో సినిమా రంగంలో పోటీ ఉన్నా పరస్పరం అభిమానించుకునేవారు. అంధుడి పాత్ర వేయాలంటే రియల్గా అంధులు పడే ఇబ్బందులను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు ఇద్దరూ కలిసి మద్రాస్ రైల్వే స్టేషన్కి ఉదయమే వెళ్ళేవారు. అక్కడ అంధులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేవారు. ఈ 2 సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇక ఎన్టీఆర్ గారి కథానాయకుడు సినిమాలో తెలుగులో నాగభూషణం గారు ప్రతినాయకుడి పాత్రలో నటించగా, తమిళంలో వచ్చిన సినిమాలో ఎస్వీఆర్ గారు ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఆ సినిమా తెలుగులో హిట్ అయినా
తమిళంలో అంతకంటే సూపర్ హిట్ అయింది. ఆ సినిమా టైంలో ఎస్వీఆర్ గారు తమిళం బాగా మాట్లాడడం చూసి చాలామంది ఎస్వీఆర్ గారు తమిళుడని అనుకునేవారు. అప్పట్లో ఎస్వీఆర్ గారితో నటించాలంటే సీనియర్ నటులు భయపడేవారు. కొన్నిసార్లు వయసులో బాగా చిన్న హీరోయిన్లతో నటించాలన్నా కూడా ఎస్వీఆర్ గారు మొహమాటం లేకుండా చెప్పేవారు కూడా. అందుకే ఆయన కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని కూడా చెబుతారు. అప్పట్లోనే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. కాకపోతే ఎస్వీఆర్ గారికి షార్ట్ టెంపర్ అని, సెట్లో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే సీరియస్ అయ్యేవారని, ఏదైనా ఇబ్బంది ఉంటే ముందే చెప్పాలి కానీ సెట్లోకి వచ్చాక చెప్తే ఎలా అని అనేవారని, వెంటనే మళ్ళీ కూల్ అయిపోయేవారని చెప్తారు. రెమ్యునరేషన్ విషయంలో ముందు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినా సినిమా ఆడకపోతే పెద్దగా పట్టించుకునేవారు కాదని చెబుతారు. పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, నర్తనశాల, నాది ఆడజన్మే, ఆత్మబంధువు, బాలభారతం, యశోద కృష్ణ, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాల్లోని ఆయన నటన ఇప్పటికీ తెలుగువారిని కట్టిపడేస్తోంది. కీచకుడు, దుర్యోధనుడు, మాంత్రికుడు, రావణాసురుడు, బీదవాడు, జమీందార్, ఒకటేంటి ఏ పాత్ర చేసినా ఆ పాత్రగా మారిపోయే మహానటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ లాంటి ఉద్దండ నటుడితో ఢీ అంటే ఢీ అని నటించేవారు. మేరు నటధీరుడైన ఎస్వీఆర్ గారితో నటించాలంటే ఎన్టీఆర్ గారు కూడా ఉత్సాహపడేవారట. తన సినిమాల్లో తాను తనకంటే కూడా ఎస్వీఆర్ గారిని ఎక్కువగా చూస్తానని ఎన్టీఆర్ గారు చెప్పేవారని అంటారు. అందుకే నర్తనశాల సినిమాను చాలామంది కనీసం 10 సార్లు చూసి ఉంటే అందులో కనీసం 5 సార్లు ఎస్వీఆర్ గారి కోసమే చూసి ఉంటారని చెప్పవచ్చు. ఎస్వీఆర్ గారి పెళ్లి చేసి చూడు సినిమాను తమిళంలో కళ్యాణం పన్నిపార్ అనే పేరుతో రీమేక్ చేయగా 2 భాషల్లోనూ సేమ్ పాత్రలో నటించారు. అన్నై, శారద, కర్పగం, నానుం ఒరుపెన్ వంటి తమిళ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పాతాళ భైరవి సినిమాని జెమినీ అధినేత వాసన్ హిందీలో తీయగా అందులో కూడా ఎస్వీఆర్ గారు మాంత్రికుని పాత్ర పోషించారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాతగా వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై భీ లడ్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూ కైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాల్లోనూ, విదయాగలే, ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. సాంఘిక చిత్రాల్లో ఘూట్లే, డోంగ్రే, కత్తుల రత్తయ్యని, పచ్చి రక్తం తాగుతా అనే డైలాగ్స్ చెప్పి వెండి తెరపై తనదైన ముద్ర వేశారు. తన 28 ఏళ్ల నటనా జీవితంలో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించారు ఎస్వీఆర్ గారు. ఆయన నటించిన చివరి సినిమా యశోద కృష్ణలో కంసుడి పాత్రలో నటించారు. జమున, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, రామకృష్ణ లాంటి సీనియర్ నటులు నటించిన ఈ సినిమాలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. 1975 జనవరి 20న ఈ సినిమా రిలీజ్ అయింది. ఎస్వీఆర్ గారి ఫ్యామిలీ విషయానికి వస్తే ఎస్వీఆర్ గారి భార్య పేరు లీలావతి. ఈమె ఎస్వీఆర్ గారి మేనమామ బడేటి వెంకట్రామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె. అంటే మరదల్నే వివాహం చేసుకున్నారు ఎస్వీఆర్ గారు. వీరి వివాహం 1947 డిసెంబర్ 27న జరిగింది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కుమారుడి పేరు కోటేశ్వరరావు. వివాహమయ్యే నాటికి ఎస్వి రంగారావు గారికి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. దీంతో సినిమాలనే నమ్ముకుంటే ఎలా అనే ప్రశ్న ఎదురయ్యేది. మేనమామ కుటుంబంలోనూ అదే ప్రశ్న ఎదురయ్యేది. అయితే వారిని ఒప్పించిన ఎస్వీఆర్ గారు లీలావతిని పుట్టింటికి వెళ్తానంటే ఒప్పుకొని పంపించి నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగి రావాలని, రాబోయే కాలంలో మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పేవారు. కొన్నాళ్ల తర్వాత ఎస్వీఆర్ గారు పడుతున్న ఇబ్బందులను చూసిన లీలావతి గారు అర్థం చేసుకుని అండగా నిలిచారు. వెండి తెరపై గంభీరంగా నటించే ఎస్వీఆర్ గారు నిజ జీవితంలో భోలా మనిషి, చమత్కారి కూడా. అయితే వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ఎవరితోనూ పంచుకునేవారు కాదు. కొన్నిసార్లు తనకు ప్రైవసీ కోసం తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేవారు. అక్కడికి కూడా దర్శక నిర్మాతలు వెతుక్కుంటూ వెళ్లి నటించాలని కోరేవారు. నిత్యం శివపూజ చేశాకే దినచర్య మొదలుపెట్టేవారు. తన కుమారుడు కోటేశ్వరరావును సినిమాల్లోకి తీసుకువద్దామని ప్రయత్నించారు. సినిమా కూడా మొదలైంది. అయితే మధ్యలోనే ఆగిపోవడంతో ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నారు ఎస్వీఆర్ గారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎస్వీఆర్ గారిలో వేదాంతి కూడా ఉన్నారు. ఆయన ఇంట్లో ఉన్న లైబ్రరీలో వివేకానందుడి పుస్తకాలు ఎక్కువగా ఉండేవి. ఆయన కూడా కొన్ని రచనలు చేశారు. 1960-64 మధ్య కాలంలో ఆంధ్రపత్రిక, మనభూమి, యువ లాంటి పత్రికల్లో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి. వేట, ఆగస్టు 8, పసుపు కుంకుమ, ప్రాయశ్చిత్తం, సంక్రాంతి, సులోచనతో పాటు పలు కథలు ప్రచురితమయ్యాయి. తరువాతి కాలంలో వాటిని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఇక ఎస్వీఆర్ గారు సామాజిక సేవలోనూ ముందుండేవారు. స్వచ్ఛంద సంస్థలకు, ఆలయాలకు భారీగా విరాళాలు ఇచ్చేవారు. భారత్ చైనా యుద్ధ సమయంలో భారత ప్రభుత్వానికి 10,000 రూపాయల విరాళం ఇచ్చిన తొలి నటులు కూడా ఆయనే. భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఎన్నో సభలు నిర్వహించడంతో పాటు కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించి విరాళాలు సేకరించి అందించేవారు. అంతేకాకుండా తొలినాళ్లలో ఎస్వి రంగారావు గారికి వేట అంటే ఇష్టం ఉండేది. అయితే ఓసారి పులిని వేటాడారు.
ఆ పులి కళ్ళల్లోని ధైర్యం చూసి చలించిపోయారు. అప్పటి నుండి వేట మానేశారు. అప్పట్లోనే ఆయన 2 జర్మన్ షెపర్డ్ కుక్కలను పెంచుకునేవారు. ఎస్వీఆర్ గారి ఇల్లు నిత్యం కలకలలాడుతూ ఉండేది. కేవలం సినిమాల కోసమే కాకుండా ఆయన నటన, ఆయన వ్యక్తిత్వం నచ్చి చాలామంది ఆయన్ను కలిసేందుకు వచ్చేవారు. అయితే అంత దూరం నుండి మీరు రావడం ఎందుకు, నేను మీ ప్రాంతానికి వచ్చినప్పుడు కలుస్తాను అని చెప్పేవారట ఎస్వీఆర్ గారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా అభిమానులు భారీగా తరలివచ్చేవారు. సన్మాన కార్యక్రమాలు జరిగేవి. ఎస్వీఆర్ గారు చదరంగం, బాంధవ్యాలు సినిమాలకు డైరెక్షన్ చేశారు. ఈ 2 సినిమాలు నంది అవార్డును సాధించాయి. నాది ఆడజన్మే, సుఖదుఖాలు సినిమాలను నిర్మించారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు సినీ చరిత్రలో అద్భుతమైన మేరునగ ఆణిముత్యంలా పేరున్న ఎస్వీఆర్ గారు కెరీర్ మంచి పిక్స్ లో ఉండగానే 1974 జూలై 18న కన్నుమూశారు. ఆ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగా దుర్దినం అని చెప్పవచ్చు. ఆ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆయనకు తొలిసారిగా గుండెపోటు వచ్చింది. హైదరాబాద్లోని బ్లూ మూన్ హోటల్లో ఉన్న ఎస్వీఆర్ని కలిసేందుకు నిర్మాత ఆదిశేషగిరిరావు వెళ్లారు. అదే సమయంలో గుండెలో నొప్పిగా ఉంది అని చెప్పడంతో ఆయన్ను హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందిన అనంతరం చెన్నై వెళ్లారు. నెల రోజుల పాటు షూటింగ్స్ వెళ్లలేదు. ఆ సమయంలోనే యశోద కృష్ణ చిత్రంలో కంసుని పాత్ర పోషించాలని ఆయన ముచ్చటపడ్డారు. డాక్టర్లు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చినా ఆయన వినిపించుకోలేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నానయ్యా, నాకేం కాదు అని వారికి చెప్పి మైసూర్కు వెళ్లి ఆ చిత్రం షూటింగ్లో పాల్గొని వచ్చారు. చక్రవాకం, కొత్త కాపురం, జమీందారు గారి అమ్మాయి చిత్రాలను ఒప్పుకున్నారు. ఈ సినిమాల తర్వాత విదేశాలకు చికిత్స కోసం వెళ్లాలనుకున్నారు. కానీ ఈలోగానే కన్నుమూశారు. ఇక జూలై 18 విషయానికి వస్తే ఆ రోజు ఆయనకు షూటింగ్ లేదు. ఇంట్లోనే ఉన్నారు. భోజనం చేసి కాసేపు పడుకున్నారు. సాయంత్రం 4:30కి లేచి బాత్రూంకి వెళ్లి వచ్చి డ్రెస్ చేసుకుంటుండగా తూలి మంచం మీద పడ్డారు. అంతే, ఆయన మళ్లీ లేవలేదు. పర్సనల్ డాక్టర్ బాలకృష్ణకు ఫోన్ చేస్తే వచ్చి చూశారు. అప్పటికే ఎస్వీఆర్ గారి నాడి అందడం లేదు. ఎందుకైనా మంచిదని కేజే హాస్పిటల్ సూపరింటెండెంట్ని, జనరల్ హాస్పిటల్ కార్డియాక్ స్పెషలిస్ట్ను పిలిపించారు. వారు వచ్చి ప్రాణం పోయిందని నిర్ధారణ చేశారు. ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండానే రంగారావు గారు కన్నుమూయడం విషాదకరం. ఈ వార్త బయటకు రావడంతో పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు, నటులు ఆ ఇంటికి వెళ్లారు. ఎస్వీఆర్ గారి మరణ వార్త తెలియగానే చక్రవాకం చిత్ర నిర్మాత డి రామానాయుడు గారు, దర్శకుడు వి మధుసూదన్ రావు గారు ఆ ఇంటికి చేరుకున్నారు. మేడ మీద గదిలో భౌతిక కాయం ఉంది. అయితే ఆయన భార్య లీలావతి గారు మాత్రం షాక్లోనే ఉన్నారు. ఆమెకి పాండిచ్చేరిలోని ఓ ఆధ్యాత్మిక గురువు గారి మాట అంటే చాలా గౌరవం. పాండిచ్చేరిలో ఉన్న గురువు గారు వచ్చి చూసి చెబితే తప్ప ఆమె నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన వచ్చి ఎస్వీఆర్ గారిని బతికిస్తారేమోననే ఆశ కూడా ఉండి ఉండవచ్చు. కారణం ఏదైనా చాలాసేపటి వరకు ఆమె వైద్యులను తప్ప ఎవరిని పైకి వెళ్ళనీలేదు. అయితే ఆ గురువు ఫోన్లో దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేశాక అందరూ మాట్లాడాక ఒప్పుకున్నారు. అలా ఎస్వీఆర్ గారి భౌతిక కాయాన్ని మేడ మీద నుండి కిందకు తీసుకొచ్చి ఇంటి ముందున్న వసారాలో ఉంచారు. పరిశ్రమలోని అందరికీ ఈ వార్త తెలియడంతో ఆయన అంతిమ దర్శనం కోసం జనం బారులు తీరారు. తమిళ దిగ్గజ నటులైన శివాజీ గణేశన్ గారితో ఎస్వి రంగారావు గారికి ప్రత్యేక అనుబంధం ఉండేది. ఏరా అంటే ఏరా అనుకునేవారు. శివాజీ గణేశన్ గారు ఎస్వీఆర్ గారి మరణ వార్త తెలుసుకుని మద్రాసుకు వచ్చేటప్పటికి రాత్రైంది. ఆయన తన మిత్రుడి మృతదేహాన్ని చూసి ఏడుపు ఆపుకోలేకపోయారు. హీరోయిన్ వాణిశ్రీ గారి పరిస్థితి అంతే. అంతిమ యాత్ర మొదలయ్యే వరకు ఆమె భౌతిక దేహం పక్కనే ఉన్నారు. చెన్నైలోని కన్నెమ్మపేట శ్మశానంలో ఎస్వీఆర్ గారి అంత్యక్రియలు జరిగాయి. ఎస్వీఆర్ గారి అంతిమ యాత్ర దృశ్యాలను ఛాయాగ్రాహకుడు దేవరాజ్ చిత్రీకరించారు. ఆయన నటించిన చివరి చిత్రం యశోద కృష్ణతో పాటు అంతిమ యాత్ర దృశ్యాలను థియేటర్లలో ప్రదర్శించారు. అంతులేని అభిమాన ధనాన్ని సంపాదించుకున్నా దేశంలో తనకు రావాల్సిన గుర్తింపు రాలేదనే బాధ చివరి వరకు ఎస్వీఆర్ గారిలో ఉండేది. అంతేకాకుండా ఇంగ్లీష్ సినిమాల్లో నటించాలనే కోరిక కూడా అలాగే మిగిలిపోయింది. ఎస్వీఆర్ గారికి నంది అవార్డ్, సినిమా అవార్డులు తప్ప ప్రభుత్వాల నుండి పద్మశ్రీ లాంటి పురస్కారాలు మాత్రం రాలేదు. అందుకు సంబంధించి పలు వాదనలు ఉన్నాయి. ఇక ఎస్వి రంగారావు గారి కుమారుడు కోటేశ్వరరావు గారు 1989లో కన్నుమూశారు. కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. ఎస్వి రంగారావు గారి రెండో మనోడు ఎస్వి రంగారావు హీరోగా మిస్టర్ 7 సినిమా అనౌన్స్ చేశారు. 2012లో వచ్చిన ఈ మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఆ తరువాత ఆయన కూడా సినిమాలకు దూరంగానే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆ కామెంట్లపై అక్కినేని అభిమానులు బాలకృష్ణ గారిపై ట్రోల్స్ కూడా చేశారు.
ఇక ఆ కామెంట్ల సమయంలో ఎస్వీఆర్ గారి మనవళ్లు స్పందించి ఆ వివాదానికి ముగింపు పలకాలని వీడియో విడుదల చేశారు. ఇక ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన బడేటి కోటరామారావు ఎస్వీఆర్ గారి కుటుంబానికి దూరపు బంధువులు కూడా. ఎస్వీఆర్ గారి మేనమామ బడేటి వెంకటరామయ్య గారికి వీరు బంధువులు. మరికొన్ని విషయాలకు వస్తే 2013లో భారత సినీ పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం ఎస్వీఆర్ గారి పేరుతో తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. 2018 జూలై 3న ఎస్వీఆర్ గారి శత జయంతి ఉత్సవాలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్లో ప్రారంభించారు. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. 2018 జూలై 3న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో 12.5 అడుగుల ఎత్తైన ఎస్వీఆర్ గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్వీఆర్ గారి గురించి ప్రముఖ డైరెక్టర్, చిత్రకారులు బాపు గారు వేసిన చిత్రానికి ముల్లపూడి గారు రాసిన వ్యాఖ్యానం అప్పట్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. క్లిష్ట పాత్రల్లో చతురంగారావు, దుష్ట పాత్రల్లో క్రూరంగారావు, హడలుగొట్టే భయంకర్ రంగారావు, హాయి గొలిపే టింగు రంగారావు, రొమాన్సులో పూల రంగారావు, నిర్మాతల కొంగు బంగారావు, స్వభావానికి ఉంగారంగారావు, కథ నిర్బలమైతే హావభావాలు పాత్రపరంగా రావు, కళ్ళకు కట్టినట్టు కనబడేది ఉత్తి ఎస్వి రంగారావు, ఆయన శైలి టీవీ అన్యులకు సులభంగా రావు, ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమ కంగారు రంగారావు అని రాశారు. ఎస్వి రంగారావు గారు క్రికెట్ అభిమానులు కూడా. ఆయనకు క్రికెట్ మ్యాచ్లకు పాస్లు వచ్చేవి. కుటుంబ సభ్యులతో వెళ్లి క్రికెట్ మ్యాచ్లను చూసేవారు. ఎస్వి రంగారావు గారు మద్యం ఎక్కువగా తాగేవారని అప్పట్లో ఇండస్ట్రీలో చెప్పేవారు. హీరో హరనాథ్తో ఎక్కువగా స్నేహం ఉండేది. ఆయనకు కూడా మద్యం తాగే అలవాటు కారణంగానే ఆర్థికంగా నష్టపోయాడని చెబుతారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్వీఆర్ గారి విగ్రహాన్ని పెట్టారు. మరో బాధాకరమైన అంశం ఏంటంటే ఎస్వీఆర్ గారికి పద్మశ్రీ అవార్డులు రాకపోవడం ఒక విషయమైతే ఎస్వీఆర్ గారు చనిపోయిన సమయంలో కనీసం ఒకరోజైనా సంతాపంగా థియేటర్లు మూసివేయడమో మరేదైనా గౌరవమో ఇవ్వలేదంటూ అభిమానులు బాధపడ్డారు. ఇవి మహోన్నత విశ్వనట యశస్వి ఎస్వీఆర్ గారికి సంబంధించిన అంశాలు.